హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలో ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 30/11/2024 శనివారం విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు నడుస్తుంది. సో 12:35 నుండి అనురాధ నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది. అర్ధ నక్షత్రాలు 30వ తారీఖు 11వ నెల 2024 శనివారం విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు నడుస్తుంది. సో 12:35 నుండి అనురాధ నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది. సో ఈరోజు విన్నయ కలర్స్ అదేవిధంగా లాసయ కలర్లు చూద్దాం. విశాఖ నక్షత్రంలో, అనురాధ నక్షత్రంలో విన్నయ కలర్స్ అదేవిధంగా లాసయ కలర్లు చూద్దాం. ముందుగా విశాఖ నక్షత్రంలో విన్నయ కలర్ చూసినట్లయితే కోడి, 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 పసిమికాకి, ఎర్ర గౌడు, నెమలి. విన్నయ కలర్ చూసినట్లయితే కోడి, 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 పసిమికాకి, ఎర్ర గౌడు, నెమలి. సో ఫ్రెండ్స్, విన్నయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసయ కలర్ చూసినట్లయితే నెమలి, డేగ, పింగళ, కాకి, డేగ, మైల, పింగళ. లాసయ కలర్ చూసినట్లయితే నెమలి, డేగ, పింగళ, కాకి, డేగ, మైల, పింగళ. సో ఫ్రెండ్స్, లాసయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే విశాఖ నక్షత్రంలో విన్నయ కలర్స్ అదేవిధంగా లాసయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా అనురాధ నక్షత్రంలో విన్నయ కలర్స్ అదేవిధంగా లాసయ కలర్స్ చూసినట్లయితే, అనురాధ నక్షత్రంలో ముందుగా విన్నయ కలర్ చూసినట్లయితే కాకి, కాకి, నెమలి. విన్నయ కలర్ చూసినట్లయితే కాకి, కాకి, నెమలి. సో ఫ్రెండ్స్, విన్నయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసయ కలర్ చూసినట్లయితే నెమలి, నల్ల మైల, కోడి. లాసయ కలర్ చూసినట్లయితే నెమలి, నల్ల మైల, కోడి. సో ఫ్రెండ్స్, లాసయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే అనురాధ నక్షత్రంలో విన్నయ కలర్స్ అదేవిధంగా లాసయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అర్ధ నక్షత్రాలు మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మనకు రోజుకు వచ్చి 5 జాములనే నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మొదటి జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో డేగ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి డేగల మీద, కాకిల మీద, కాకి డేగల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర,
నెమలి లాసు. సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే డ్యాగరాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో రెండవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే డ్యాగరాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డ్యాగలు కానీ పింగళాలు కానీ కోడి డ్యాగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 8:26 నుండి 10:48 వరకు కోడి డ్యాగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కాకి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకి నెమలాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డ్యాగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డ్యాగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మూడవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డ్యాగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ కోడి కాకులు కానీ కోడి డ్యాగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు కాకులు కానీ కోడి డ్యాగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నెమలి నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలాల మీద నెమల పింగళాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డ్యాగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డ్యాగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో నాలుగవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం, డ్యాగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ డ్యాగలు కానీ కాకి డ్యాగలు కానీ కాకి నెమలలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు నెమలలు కానీ డ్యాగలు కానీ కాకి డ్యాగలు కానీ కాకి నెమలలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో పింగళ నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి పింగళాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డ్యాగ లాసు. సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డ్యాగ లాసు. సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఐదవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డ్యాగ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ కాకులు కానీ కాకి పింగళాలు కానీ కాకి నెమలాలు కానీ
మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు పింగళాలు కానీ, కాకులు కానీ, కాకి పింగళాలు కానీ, కాకి నెమలాలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కోడి నిద్ర డ్యాగ లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి డ్యాగల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో 5వ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము, 5వ జాము. జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. అలాగే నక్షత్రాలు కూడా కరెక్ట్గా గమనియండి. అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి. సో మధ్యాహ్నం 12:34 వరకు విశాఖ నక్షత్రం నడుస్తుంది. సో 12:35 నుండి అనురాధ నక్షత్రం నడుస్తుంది.